అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించిపోయే చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీ రెసిపీ కూడా, అరటికాయ ఫ్రై. చాలా టేస్టీగా ఎలా చేసుకోలో ఈరోజు మీ అందరికీ ఈజీగా చేసి చూపించబోతున్నాను. ఇది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి లంచ్ బాక్స్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మనం రైస్లోకే తీసుకోవచ్చు, ఇంకా సాంబార్ రసంలోకి కూడా సైడ్ డిష్గా తీసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం 2 అరటికాయల్ని పీల్ తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ముక్కలు అయితే కొంచెం చిన్నగా ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడైనా వంట చేసుకోవడానికి పెద్దగా టైం లేనప్పుడు ఇలా అరటికాయ ఫ్రైని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని వీటిని వాటర్లో వేసేసుకోవాలి. తర్వాత ఒక మందపాటి కడాయి కానీ అడుగు పట్టంది తీసుకోవాలి. నాన్ స్టిక్ కానీ లేదా ఐరన్ది కానీ తీసుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసేసుకోవాలి. అరటికాయ ముక్కలు వేసుకున్న తర్వాత 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత దీనిలో సాల్ట్ అన్నీ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్, ఇంకా 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసుకుని 3 నుంచి 4 నిమిషాల వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనిలో నేను ఒక్కొక్కసారి జీలకర్ర పొడి, ధనియాల పొడి లేకుండా ఉప్పు కారంతోనే చేస్తాను. టేస్ట్ అలా కూడా బాగానే ఉంటుంది. ఇది ఒక టేస్ట్ వస్తుంది. 2 కూడా చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, అరటికాయ ఫ్రైని ఇలా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపించాను కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా రైస్లోకి బాగుంటుంది, సాంబార్ రసంలోకి కూడా సైడ్ డిష్గా తీసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.